ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడిచింది. అయినా బాధ్యతలు చేతికి రాలేదు. ఏ శాఖ ఎవరికి వస్తుందో క్లారిటీ లేదు. ఇది తెలంగాణలో కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతల పరిస్థితి. ఢిల్లీలో అగ్రనేతల మధ్య సుదీర్ఘ మంతనాలు జరుగుతున్నా ఇప్పటి వరకు శాఖలు ఎవరికి ఇవ్వాలన్న అంశం అసలు ట్రాక్ ఎక్కలేదు. దీంతో ఎవరికి ఏ శాఖ వస్తుందన్న ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్ నిన్న వేణుగోపాల్, ఇవాళ ఖర్గే, రాహుల్తో సమావేశమయ్యారు. అయినా ఇవాళ పోర్ట్ఫోలియో అంశం కొలిక్కి వస్తుందా? మళ్లీ ఎదురు చూడాలా? అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే అదనపు శాఖలనే కొత్త మంత్రులకు సర్దుబాటు చేస్తారా? ఇప్పటికే ఉన్న మంత్రులకు శాఖలు మారతాయా అంటూ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఉన్న మంత్రులకు శాఖలు మారిస్తే ఎవరు ఏ శాఖకు బదిలీ అవుతారనేది ఆసక్తిగా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే అసలు ఏం జరుగుతోంది తెలంగాణ క్యాబినెట్ లో? అంటే ఇంతవరకు సీట్లకే అంటే క్యాబినెట్ పోస్టులు పోర్ట్ఫోలియో కేటాయించకపోవటానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? రైట్, తెలంగాణలో క్యాబినెట్ పోస్టులు 3 రోజులైన రైట్ ఆర్కే ఇక ఈరోజు చూసినట్టుగైతే కొత్త మంత్రుల శాఖల కేటాయింపు అంశం, అలాగే మరో 3 మంత్రి పదవుల భర్తీ, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడం జరిగింది. మరి అలాగే ఎన్డీఏ పాలనకు సంబంధించి 11 ఏళ్ల పాలనకు సంబంధించి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు సమాచారం అందుతుంది. అలాగే చూసుకున్నట్టుగైతే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా ఆ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీని రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక మోడీ 11 ఏళ్ల పాలన వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కూడా కలిసికట్టుగా చేయాలని చెప్పేసి కూడా హైకమాండ్ వివరించింది, ఈ హైకమాండ్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ మేరకు ఒక షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇవన్నీ అలాగా ఉంటే ఇక ముగ్గురు కొత్త మంత్రులు తీసుకున్నారు. వాళ్ళకి శాఖలకు సంబంధించి ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఈ రోజు హైకమాండ్ తో చర్చించారు. హైకమాండ్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాంతో పాటు మరో 3 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరొక 10 రోజుల్లో ఆ లిస్ట్ ని పంపించండి, పంపించిన తర్వాత వాటికి సంబంధించిన డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి హైకమాండ్ చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి ఇంకో మరో 3 మంత్రి పదవులను కూడా రేవంత్ రెడ్డి భర్తీ చేయబోతున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ అందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల జాబితాను పంపించమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఆర్కే, మీరు చెప్తున్నట్టు ఇంకో 3 మంత్రి పదవులు కేటాయించిన తర్వాతనే ఇంకా ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి కలిసి మొత్తానికి 6గురికి అంటే పోర్ట్ఫోలియో కేటాయించే అవకాశం కనిపిస్తోందా? అంతవరకు 10 రోజుల వరకు పోర్ట్ఫోలియో కేటాయించే అవకాశం కనిపించట్లేదా? లేదు, ఈ ముగ్గురికి అయితే మాత్రం ఇప్పుడే పోర్ట్ఫోలియోస్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా హైకమాండ్ నుంచి స్పష్టమైన సూచనలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి సంబంధించి పోర్ట్ఫోలియోల అంశానికి సంబంధించి హైకమాండ్ ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ కాదని సమాచారం అందుతుంది. కేవలం పోర్ట్ఫోలియోస్ అనేది ముఖ్యమంత్రి అక్కడ పరిపాలన బట్టి, అక్కడ అవకాశాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి సమర్థతను బట్టి ఈ ముఖ్యమంత్రి కేటాయిస్తారు. మరి పోర్ట్ఫోలియోల విషయంలో మాత్రం హైకమాండ్ జోక్యం అనేది చాలా తక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుంది. పోర్ట్ఫోలియోల విషయంలో పూర్తిగా రేవంత్ రెడ్డికే స్వేచ్ఛనిచ్చారు. ఎవరికి ఎలాంటి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనేది రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకుంటారు, ఆయనకే వదిలేసినట్లు సమాచారం అందుతుంది. కాకపోతే మరో 3 మంత్రి పదవుల భర్తీకి సంబంధించి అవి వచ్చేదాకా ఇవి ఆపాలని లేదు. ఇవి పోర్ట్ఫోలియోలు ఈ రోజు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగతా 3 మంత్రి పదవులకు సంబంధించి కూడా భర్తీ చేయాలి. ఇప్పటికే ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోబోతుంది. మరి ఈ సంవత్సరంన్నర ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది ఇప్పటికే. కాబట్టి ఈ ఎక్కువ కాలం ఆలస్యం చేయకుండా మిగతా మంత్రి పదవులను కూడా 3 మంత్రి పదవులను కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా హైకమాండ్ డిసిషన్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ 3 మంత్రి పదవులకు సంబంధించి సామాజిక సమీకరణలన్నీ తీసుకొని
మరి ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళు ఏమంటే వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని ఒక జాబితాను తయారు చేస్తే మరొక వారం 10 రోజుల్లో ఈ కొత్త మంత్రి పదవులకు సంబంధించి కొత్త మరో 3 మంత్రి పదవులకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్డేట్స్.